మీరు అన్నారు కదా బాప్తిజం నిలబడలేదు. పాత నిబంధనకి సేవకుండా కేవలం తప్పుగా చేస్తామండి. మేము అందరూ కొంచెం నిదానం కలిగింది అర్థమైంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వ్యత్యాసం ఉంది. చాలా మంది సేవకులు కూడా ఈ విషయం తెలియట్లేదు. పాత నిబంధనలో ఉన్న భక్తి కొత్త నిబంధనలో ఉన్న భక్తికి తేడా ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న భక్తి నీ అంత నువ్వు చేయాలి. కానీ కొత్త నిబంధనలో ఉన్న భక్తి ఏంటంటే, దేవుడు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఆయన మీరు భక్తి చేయడానికి ఆత్మ ద్వారా మీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చినది ఏంటంటే తన ఆత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ఎవరు పొందుతారు చెప్పండి? పరిశుద్ధాత్మ చేత ఎవరు నడిపించబడతారు తెలుసా? ఖచ్చితంగా బాప్తిసం పొందరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల కాక తన కనికరము చొప్పుననే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను అంటే ఏంటి? బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించెను. అంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే మీరు బాప్తిసం పొందితే మీకు ఏమొచ్చింది? నేను చెప్పట్ల అక్కడ ఏముంది? పునర్జన్మ స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగేయడం ద్వారా మనకి, అంటే ఇప్పుడు మీలో మీ స్వభావాన్ని మార్చేది ఏంటి? పరిశుద్ధాత్మ.